నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటానయ్యా. నాకు 108 దివ్య దేశాలున్నాయి కదా! నీ కూతురు నన్ను ఎక్కడ వరిస్తుందో వెళ్లి అడుగు అని అడిగితే, అప్పుడు ఆయన స్వయంవరం ప్రకటించాడు. ఒక్కొక్క దివ్య దేశం తండ్రి వర్ణిస్తూ ఉంటే అర్చామూర్తి కదిలొచ్చి ఆమె ముందు నిలబడ్డారు. ఆమె చూసి, "నాకు శ్రీరంగంలో రంగనాథస్వామి నచ్చారు. ఆయన్నే చేసుకుంటాను" అంది. అంతే. అసలు స్త్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని ఎలా వివాహం చేసుకుంటుంది అని ఊరంతా కదిలొచ్చేసింది. అందరూ చూస్తూ ఉండగా రంగనాథస్వామి చెయ్యి చాచి అమ్మవారిని తనలో కలిపేసుకున్నాడు. శ్రీరంగం గర్భాలయంలో ప్రవేశించి ఆ తల్లి మాయమైపోయింది. పాపం విష్ణు చిత్తుల వారు ఏడిచేశారు. బిడ్డని స్వామి చేసుకోవడం సంతోషమే కానీ ఇన్నాళ్ళు పెంచిన బిడ్డ ఇంక కనిపించదు కదా అని బాధ. అప్పుడు రంగనాథస్వామి తనలోంచి ఒక అమ్మవారి విగ్రహాన్ని సృష్టించిచ్చి, ఇదిగో ఈమె ఇక నుంచి నీ కూతురు అని చెప్పారు. ఆ విగ్రహమే శ్రీరంగంలో 5వ ప్రాకారంలో శ్రీరంగనాచ్యార్ అనే అమ్మవారి సన్నిధిలో ఉంది. శ్రీమాత్రే నమః.